హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 2,500 రూపాయలను మహిళలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే మనకు ఈ 2,500 రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మహిళలకు ఏ అర్హతలు ఉండాలి, అలాగే ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తూ ఉన్నారు, అంతేకాకుండా మనకు మహిళలందరూ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఏ పత్రాలు రెడీగా పెట్టుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయడమే కాదండి, లాస్ట్ వరకు కూడా మీరు వీడియోను చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కొంచెం మాత్రమే చూస్తున్నారు, మీకు విషయం అనేది అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అంతేకాకుండా తప్పకుండా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అంతేకాకుండా నేను ప్రతి వీడియోలోనూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలన్నా తప్పకుండా, ఎందుకంటే మేము ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా మీలాంటి వారు ఏదైనా కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఈ వీడియోలో కాదన్నా పాత వీడియోలో కూడా మనకు వీడియోలో క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి. మీరు తోచినంత సహాయం చేస్తేనే మీకు ఏదైనా నాలాంటి వారికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి. మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా మీకు తోచినంత హెల్ప్ అనేది చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. వీడియోలో కనిపిస్తుంది క్యూఆర్ కోడ్, స్కాన్ చేసి హెల్ప్ చేయండి. అలాగే మీ ఛానల్లో మీరు ఏదైనా ప్రమోషన్ చేసుకోవాలన్నా, లేకపోతే మరేదైనా చేసుకోవాలంటే కూడా మీకు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నా, లేకపోతే వ్యూస్ తక్కువగా ఉన్నా కూడా నేను మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేసి మీకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ వచ్చే విధంగా చేస్తాను. దయచేసి అలా ఎవరైనా చేసుకోవాలంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. వీడియో కింద కామెంట్ తెలియజేయండి. మీకు తప్పకుండా నేను తక్కువ డబ్బులతో మీకు ప్రమోషన్ అనేది చేయిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగుడికి హెల్ప్ చేయండి అన్న. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎన్నికల హామీలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు ఈ 2,500 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఇందులో భాగంగానే మనకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా 2,500 రూపాయలు జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారనమాట. ఇక మహిళలందరూ కూడా మనకు తప్పకుండా ఎవరైతే ఈ 2,500 రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలని, ఇలా చేసుకున్న వారికి మాత్రమే తప్పకుండా ఈ 2,500 రూపాయలను ప్రతి నెల కూడా జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు. అలాగే తప్పకుండా మహిళలందరూ కూడా ఈ అర్హతలు కలిగి ఉండాలని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మీరు ఖచ్చితంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి. అది కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ 2,500 రూపాయలు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా తప్పకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని, ఈ 3 కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇన్ని రోజులు చూసుకుంటే తెలంగాణలో మనకు ఎన్నికల ప్రక్రియ అనేది ఉంది. ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా ఆగిపోయాయి. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది ముగిసింది, ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. కాబట్టి మనకు తిరిగి ప్రజాపాలన మీద దృష్టి అయితే పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఎట్టకేలకు ఇందులో భాగంగానే మహిళలకు ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా గతంలో ఏ విధంగా అయితే మనకు 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చేందుకు మనకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక మహిళలకు తప్పకుండా
ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. అంతేకాకుండా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి. కులాలతో పని లేదు, ఏ కులం వారికైనా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక ఈ విధంగా మనకు అప్డేట్ అయితే అర్హతలను కూడా ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అర్హతలు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తామని కూడా హామీ అయితే ఇచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక మీరందరూ కూడా ఈ పథకానికి అర్హత ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా అధికారులు అయితే సర్వేకి వస్తారండి. ఇక రాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ కూడా ముగిశాయి కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఈ పథకానికి, మనకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి ప్రభుత్వానికి, ఇక తిరిగి మనకు ఎంతమంది అర్హులుగా అయ్యారు, ఆ అర్హులందరికీ కూడా ఈ పథకం డబ్బులు ఇవ్వాలి కాబట్టి అధికారులు అయితే సర్వేకి వస్తారు. అంటే 50 ఏళ్ళకు ఒక అధికారి సర్వేకి రావడం జరుగుతుంది. సర్వేకి వచ్చి మీకు మీ వివరాలన్నీ కూడా తీసుకుని మీకు తప్పకుండా ఈ పథకాన్ని అమలు చేసే విధంగా చెప్తారు. ఇక అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వారు మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు. ఇక నమోదు చేసుకుని అక్కడే మీకు ఈ పథకం వర్తిస్తుందా, అంటే ఈ పథకం డబ్బులు మీకు వస్తుందా రాదా అని కూడా చెప్పేస్తారనమాట. ఇక అంతేకాకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి. ఇక ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే డబ్బులు అయితే రావండి. ఈ విషయాన్ని కూడా మీరు కూడా గమనించి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు ఈ నెలలోనే అధికారులు వచ్చి సర్వే అనేది చేసి తప్పకుండా ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా 2500 రూపాయలు అయితే ఇస్తారు. మనకు అర్హతలు కూడా చూసాము, అలాగే మీరు ఏం చేయాలనేది కూడా చెప్పాను. ఇక అర్హుల లిస్టు కూడా విడుదలవుతుంది. అర్హుల లిస్టులో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా మనకు ఈ 2500 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నెల నుంచే మనకు చేయూత పింఛన్లు, అంటే కొత్తగా పింఛన్లు అనేది పెంచుతామని చెప్పడం జరిగింది. ఇక పెంచినటువంటి చేయూత పింఛన్లను తప్పకుండా మీకు అందరికీ కూడా అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ చేయూత పింఛన్ల కింద ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ, అంటే వృద్ధులు ఉన్నారో, వృద్ధులు వితంతువులు ఉన్నారో వారికి 4000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో మాలాంటి వారందరికీ కూడా 6000 రూపాయల పెన్షన్ అయితే అందుతుందన్నమాట. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాలను గమనించి మీరు అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఈ నెల నుంచి మహిళలందరికీ కూడా ఈ అర్హతలు, నేను ఏవైతే అర్హతలు చెప్పానో ఆ అర్హతలు ఉంటేనే మీకు ప్రతి నెల కూడా 2500 రూపాయలు వస్తుంది, లేకపోతే 2500 రూపాయలు రాదండి. ఈ విషయాన్ని మీరు గమనించి తప్పకుండా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఎదురు చూడండి. మీకు ప్రతి నెల కూడా 2500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ అయితే ఇచ్చారు. ఇక వీడియో చూసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. మీకు ఏదో కొద్దిగా ఎంతో ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. అంతేకాకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట కూడా నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయండి అన్న, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.